5వ వచనం చదువున్నా. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు ఏమైపోయాడంట? కొనిపోబడ్డాడు. దేని బట్టి? విశ్వాసమును బట్టి. ఊరికనే కాదండి, పౌలు గారు చెప్పింది. ఏమని చెప్పాడు పౌలు గారు తన కుమారుడితో? విశ్వాసమును సంపాదించుకున్నటకు నువ్వేం చేయాలి? ప్రయాసపడు. విశ్వాసమును సంపాదించుకుంటే దానిలో దాగి ఉన్నటువంటి దీవెనలు నువ్వు పొందుకోగలుగుతావు, దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదములు నీవు అనుభవించగలుగుతావు. తిమోతి, విశ్వాసాన్ని సంపాదించుకునే దానికి ప్రయాసపడు. తర్వాత చదువుతారా? కొంచెం దీన్ని ముగింపుగా తీసుకెళ్తాను. 7వ వచనం చదువుతారా? నోవాహు గురించి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగక నీతికి వారసుడాయను. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేని బట్టి? విశ్వాసమును బట్టి కలుగు నీతి. అందుకే నేను ముందుగా విశ్వాసముల గురించి చెప్పాలని ఇష్టపడ్డా. ఫోన్ ఒకటి ఏంటి, ఎందుకంటే హై స్పీడ్ వెళ్ళిపోతున్నా. నేను నిదానంగా చెప్పేవాడిని, హై స్పీడ్ వెళ్ళిపోతున్నా. హై స్పీడ్ వెళ్ళడానికి గల కారణం ఏంటంటే టైం అయిపోతుందని. ఫోన్ ఎవరన్నా ఇవ్వండి. భద్రం, టైం చూసుకుంటే కొంచెం నిదానం చెప్పాలని అనిపిస్తుంది. రైట్, 12. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? నీతిమంతుడిగా తీరుస్తుంది. నోవాహు నీతిమంతుడిగా కావడానికి గల కారణము విశ్వాసమే. తనలో ఉన్నటువంటి విశ్వాసము అలాగున అతనిని చేసింది. నీతిని గురించి ఎందుకు చెప్తున్నానంటే, పౌలు ఏమన్నాడు? విశ్వాసమును, భక్తిని, నీతిని అనే ఒక పదాన్ని వాడాడు కదా. ఈ నీతిని మనం ప్రయాసముతో సంపాదించుకుంటే మనకు కలిగేటువంటి లాభాలు ఏంటి, వాటిని కూడా మీకు కొన్నిటిని తెలియజేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం విశ్వాసంలో సంపాదించుకోవాలన్నా ఎక్కడ సంపాదించుకోవాలి? సూళ్ళూరుపేట పోయి రోజంతా బేల్దారి పనిచేసి, లేకపోతే ఒక షాపులో పనిచేసి, అయ్యా మాకు విశ్వాసం కావాలి, మాకు ఇస్తావా కొంచెం 1 కేజీ అంటే ఇస్తారు వాళ్ళు? ఏమమ్మా ఇస్తారా? ఇవ్వరు. విశ్వాసము మనం సంపాదించుకోవాలంటే ఎక్కడ? దేవుని మందిరములోనే. హల్లెలూయా. ఆయన మందిరంలోకి వచ్చి సాత్వికమైన వివేకం కలిగిన ఆ మనసుతో కూర్చుంటే దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరు గూర్చి మాటలు వింటే విశ్వాసం కలుగుతుంది? యేసును గూర్చినటువంటి మాటలు వింటేనే విశ్వాసము కలుగుతుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వాక్యం. భక్తిహీనులు ధనము వారికి లాభకరం కాదు, నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి రక్షించును. ఇదే అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నీతిని గూర్చినటువంటి విషయాలు దేవుడు మనకు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. నీతి ఏం చేస్తుందంట? మరణము నుండి రక్షిస్తుంది. అందుకే పౌలు గారు ఏమంటున్నారు తిమోతితో? తిమోతి, నువ్వు భూమి మీద ఏం చేయాలి? నీతిని సంపాదించుకున్నట్టుకు నువ్వు ప్రయాసపడు. ఎవరి నీతి? మన నీతి కాదు. మన నీతి మురికి నీతి. దేవుని వాక్యములో నుండి మనలోనికి వస్తుంది నీతి. అది పరిశుద్ధమైన నీతి. హల్లెలూయా. ఆ నీతి మనలో ఉంటే మనం రక్షించబడతాం. ఆ నీతి మనల్ని రక్షిస్తుంది. దేని నుండి రక్షిస్తుందయ్యా అంటే, అపవాది కోరల నుండి ఆ నీతి రక్షిస్తుందండి. అబ్రహాము నీతిమంతుడై బయలుదేరి దేవుడైన యెహోవా చూపించినటువంటి దేశానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు దేవుడే తనను కంటికి రెప్పవలె కాచి కాపాడి రక్షించాడు ఆయన. హల్లెలూయా. కారణము నీతిమంతుడు. సొదొమ గొమొర్రా కాల్చబడింది, దాంట్లో ఎవరూ లేరండి నీతిమంతుడు. అందుకే దేవుడు ఏం చేశాడు? దాన్ని నశింపచేశాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందుకే అబ్రహాము ఏమంటాడు? దేవునితో మాట్లాడ తెగిస్తాడు. ఏమని? ఆ పట్టణంలో ఒక 2 ఒక 10 మంది ఉన్నా, 50 మంది ఉన్న వాళ్ళని నీతిమంతులు ఉంటే రక్షిస్తావయ్యా అంటే దేవుడు అంటాడు, నువ్వు చెప్పినట్టుగానే రక్షిస్తానంటాడు. కానీ ఎవ్వరూ అక్కడ నీతిమంతులు ఉండరు అంటే, ఎవరు అక్కడ నీతిమంతులుగా ఉండరు. నీతిని సంపాదించుకోలేదు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలు ఏం సంపాదించుకున్నారు? పాపమును సంపాదించి పెట్టుకున్నారు. కాబట్టి నాశనాన్ని కొని తెచ్చి పెట్టుకున్నారు.
ఒక్కడైనా నీతిమంతుడు ఉంటే ఆ సొదొమ గొమొర్రా రక్షించబడి ఉండేదేమో. హల్లెలూయా. అందుకే అబ్రహాం గారు జాన్వేసిలే అన్న దేవుడైన యెహోవాతో మాట్లాడి తెగిస్తాడు. అసలు మామూలుగా దేవునితో ఒక్క మాటతోనే భయపడతారు ఎవరైనా. అబ్రహాం గారు తెగిస్తారండి. నీతిమంతుని ఆశ భంగము కానేరదు. భక్తిహీను ఆశ అయినా భంగం అయిపోద్దు, కానీ నీతిమంతుని ఆశ భంగము కానేరదు. అబ్రహాం అడుగుతున్నాడు, 10 మంది ఉంటే రక్షిస్తావా, 20 మంది ఉంటే రక్షిస్తావా అంటే, నువ్వు చెప్పినట్టుగా ఒక్కడున్నా నేను రక్షిస్తానంటే ఒక్కరుండరు అక్కడ, అందుకే నశించిపోతారు. అందుకే ఇక్కడ చెప్పినటువంటి మాట చూడండి, సొలొమోన్ గారు, నీతి మరణము నుండి రక్షించును. 14వ అధ్యాయము 34వ వాక్యం సామెతల్లోనే అనేక విషయాలు ఉన్నాయి, కానీ కొన్నిటినే మీకు తెలియజేస్తా ముందుకెళ్తున్నాను. నీతి జనముల ఘనతకెక్కుటకు కారణము. నీతి జనములకు ఘనతకెక్కుటకు కారణము. ఘనతకెక్కుటకు కారణం అంట. మనం నీతిని సంపాదించుకుంటే ఆ నీతి మనకి ఘనత తీసుకొచ్చి పెడుతుంది, మంచి పేరు తీసుకొచ్చి పెడుతుంది. అంతేగాని నీతిని సంపాదించుకోకుండా పేరు ఘనత రావాలంటే రాదు. అర్థమవుతుందా? పేరు ఘనతలు రావాలంటే రాదు. ఏముండాలి మనలో? దేవుని నీతి ఉంటే ఘనత, పేరు, ప్రఖ్యాతులు మన వల్ల ఆవరించునుగాక. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమంటున్నారండి తన కుమారుడితో? విశ్వాసమును సంపాదించుకో ప్రయాసపడి, తర్వాత ఏమన్నాడు? నీతిని సంపాదించుకో ప్రయాసపడి అంటున్నాడు. నీతి వల్ల కలుగు లాభాలు. కీర్తనలు 15వ అధ్యాయము 1వ వాక్యం నుండి చదువుతారా? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధత పర్వతము మీద, నీ పరిశుద్ధ పర్వతము మీద నివాసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యెహోవా గుడారములో మనం అతిథిగా ఉండాలంటే మనం దేన్ని ప్రయాసపడి సంపాదించుకోవాలి? నీతిని ప్రయాసపడి సంపాదించుకుంటే ఆ నీతి ఏం చేస్తుందంట? యెహోవా గుడారములో అతిథిగా నిలుపుతుంది. ఎంత మట్టుకే కాకుండా దేవుని పరిశుద్ధ పర్వతం మీద వసించేటట్లుగా చేస్తుంది. దేవుని పరిశుద్ధమైన పర్వతం మీద ఎవరు నివసిస్తారు? నీతిమంతులే నివాసం చేసేదానికి అవకాశం ఉంటుంది, అపవిత్రులు కాదు. అందుకే పౌలు గారు ఏమన్నారు? నీతిని సంపాదించుకో తిమోతి అంటున్నాడు.